హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఈ యొక్క ఆడబిడ్డ పథకం సంబంధించి గాను ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వీటికి సంబంధించి కానీ ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క రూ. 1,500 సంబంధించి కానీ ఎప్పుడు అందించబోతుంది, ఎప్పుడు విడుదల చేయబోతుంది ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను. సో దయచేసి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. ఈ యొక్క నిధులకు సంబంధించి గానుని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అర్హతలైతే మీ పేరైతే ఉండాలనమాట. ఇంతకీ అర్హతలేంటి? అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి? ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు? ప్రతీది కూడా మీకు తెలియజేస్తాను. సో దయచేసి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియో ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరుగుతుందనమాట. ప్రతి నెల రూ. 1,500 సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే ఎప్పుడు అందిస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! అయితే వీటికి సంబంధించి గాను ఒక కొత్త అప్డేట్ అందించబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గానుని. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి మీ ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు అర్హత లిస్ట్‌లో మీ పేరైతే ఉండాలనమాట. చాలామంది బ్యాంక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంటే తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు తల్లికి వందన పథకం సంబంధించి కూడా చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కానీ ఖాతాలో జమ అయ్యాయి కదా! ఆ విధంగా జమ అవుతాయండి. సో, ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అవసరం లేదు. కాకపోతే మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగైతే వేస్తుందండి. ఈ యొక్క నిధికి సంబంధించి కానుని. అంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 50 సంవత్సరాలలోపు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులైతే అందుతాయని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా అప్డేట్ అయితే అందించబోతుందండి. ఏదేమైనా త్వరలోనే వీటికి సంబంధించి కానీ అప్డేట్ అయితే రాబోతుందనమాట. నిధుల విడుదలపై అయితే ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.